సెన్సస్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు రేపు అసెంబ్లీలో క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందు పెట్టబోతున్నారు. దానికి నేను యాజ్ అడ్వైజర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన కేబినెట్ అనుచరులకు, ముఖ్యంగా ఈ సలహా సూచన ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఖర్గే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనుకబడిన తరగతులకు సంబంధించిన మిత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అలాంటి హిస్టారికల్ డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నాను. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు, కానీ ఎవరికి దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో కానీ, రాజకీయంలో కానీ, లేకుంటే ఉద్యోగాల్లో కానీ, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు అప్లిఫ్టింగ్కు స్కీమ్లు తయారు చేసేందుకు కానీ అలాంటి ధైర్యం ఎవరు చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిది ఒక డ్రీమ్, आबादी में जिसका जितना हिस्सा है सरकार में भी उसका इतना हिस्सा होना चाहिए. అంటే జనాభాలో సంఖ్య ఉన్నది, ప్రభుత్వాల్లో కూడా ఆ సంఖ్యలో వాళ్ళకు న్యాయం చేయాలా అని ఈ ఆలోచన రాహుల్ గాంధీది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనూ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది. హిస్టరీ క్రియేట్ చేసినాం. ఇవాళ లాస్ట్ ఇయర్ సేమ్ 4th February 2024కు ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళా 1 year ఎగ్జాక్ట్ 1 yearలో 4th February 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్. అదే కేసీఆర్ 14th 2014లో ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు, సర్వే చేసినాడు. మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బల మీద ఏంలా అంటే అలా ఉరికి వచ్చారు. ఇంటికి ఏదో అయిపోతుంది, మా జనాభా లేకుండా ఏమవుతుందో అనుకున్నారు. కానీ దురదృష్టం ఇప్పుడు వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్. 10 సంవత్సరాలు పెట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరే झूठा కేసీఆర్ నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం, మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ఆయన ప్రకారంగా, అడ్వైస్ ప్రకారంగా మేము ఇవాళ కులగణన అది ఇచ్చి, మీకు తెలుసు ఈ సర్వేలో క్యాస్ట్ వైజ్గా వచ్చింది. రేపు బ్రేకప్ రేపు ఇవ్వబోతున్నారు. బీసీల సంఖ్య 46.25, ముస్లిమ్స్లు కలిపితే ముస్లిం బీసీ కేటగిరీ కలిపితే 56.33, ఎస్సీల సంఖ్య 17.43. రేపు ఎస్సీలో కూడా మరి కేటగిరేషన్ ఇది కూడా రేపు ఫిగర్స్ వస్తాయి. ఎస్టీలు 10.45, ముస్లింలతో కలిపి ఓసీలో 15.79, ముస్లిమ్స్లో బీసీఈ కేటగిరీలో 10.8%, ఓసీలో 2.46 ఓసీలో ఉన్నారు. ఓసీ ముస్లింకు ఓసీలో కలిపినారు, బీసీ ముస్లిం బ్యాక్వర్డ్ వాళ్ళకు బీసీలో కలిపితే 56% అయింది. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళ సంఖ్య మొత్తం తెలిసిపోయింది ఇప్పటి వరకు. రేపు క్యాస్ట్ ముద్ర, జమ్మునూరు కాపు, గౌడ్స్ అన్నీ ఏ విధంగా కావాలో రేపు అసెంబ్లీలో క్యాబినెట్ అసెంబ్లీలో పెట్టబోతున్నారు. అంటే నేను చెప్పేది ఇది కేవలము హౌస్ హోల్డ్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ప్లానింగ్లో, బడ్జెట్లో
రేపు రిజర్వేషన్లో అన్నింటిలో కూడా పెద్ద మార్పు జరుగుతుంది. వాళ్ళ జనాభా ప్రకారంగా రేపు బడ్జెట్లో వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్లో బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, విద్యారంగంలో వాళ్ళకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, జాబ్ రిజర్వేషన్లో ఎంత సంఖ్యలో ఇవ్వాలా, ఇవన్నీ కూడా బహుశా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు తీసుకుపోగలుగుతాం. ఇక నేను మైనారిటీ విషయంలో కూడా చెప్తున్నాను ఏమంటే, ఇప్పటి వరకు మేము 2004లో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఓడిపోయినందుకు అప్పుడు ఏమడిగారంటే, వేర్ ఇస్ యువర్ కోటా, మీరు బీసీలు సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉన్న కోటా ఎక్కడ ఉంది మీ దగ్గర అని సవాల్ చేస్తుండే. కానీ ఇవాళ పర్ఫెక్ట్ భారతదేశంలో ఇంత డీటెయిల్స్గా హౌస్ హోల్డ్ 57 పాయింట్స్ అడిగి తీసుకున్న అంత చరిత్రలో ఇండియన్ హిస్టరీలో అంత డీటెయిల్ సర్వే ప్రతి క్లాస్ది చేపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రొఫార్మా తయారు చేసి ఈ సర్వే చేసినందుకు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు అందరినీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఏం దాచలేదు, మీకు హౌస్ వైజ్గా పెట్టాం. ఎవరికైనా కావాలంటే అది రేపు ఇది క్యాబినెట్ అయిపోయిన తర్వాత, అసెంబ్లీ బిల్లో పాస్ అయిపోయిన తర్వాత మొత్తం ఆన్లైన్ పెడతాం. ఎక్కడ డౌట్ వచ్చినా రెక్టిఫై చేస్తాం, తప్పేం లేదు. మేమే అంటున్నాం 3% ఇంకా వాళ్ళు రాలే, వాళ్ళకు అనుగుణం లేకుండానా లేకుంటే నాకెందుకు అని ఏదో విధంగా పోలేదు. ఈ సర్వేలో హౌస్తో ఇచ్చినాం. మైనారిటీ బీసీలో ఎంత, బీసీలో ఎంత, ఏ కులంలో ఎన్ని హౌస్కు మేము హౌస్ వైజ్ సర్వే చేసినాం. ఇలాంటి సర్వే ఇండియాలో చరిత్రలో ఎప్పుడు కాలేదు. ఇంకా దాని మీద డౌట్ పడడు కరెక్ట్ కాదు. రేపు డిస్కషన్లో అసెంబ్లీ డిస్కషన్ ఉంది, అందు గురించి డిస్కషన్ పెట్టినాం కదా. అపోజిషన్ పార్టీ వాళ్ళది కూడా సలహాలు సూచనలు, మా మంత్రిమండలిలో కూడా ఎమ్మెల్యేలు కూడా సలహా సూచనలు రేపు చేసి మీకు ఫర్దర్ అసెంబ్లీ లోపలే ఏదైనా సూచనలు వస్తే గవర్నమెంట్ పాటిస్తుంది. దాన్ని 100% ఉంటుంది. దీన్ని బట్టే బడ్జెట్ తయారవుతుంది. దాని తర్వాతనే ఆ కార్పొరేషన్కు అలాట్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ కూడా ఇస్తాం. అక్కడ ఆ కాస్ట్కు సంబంధించిన యూత్కు అప్లిఫ్ట్ చేసేందుకు ఇస్తాం. పంచాయతీ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్కు పెంచేందుకు ఈ సంఖ్యతోనే పెంచుతాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇన్ని కోట్లు పెట్టి రాత్రి కష్టపడి మరి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి ఇంత మంచి సర్వే చేసిన తర్వాత ఆ సర్వేను కేసీఆర్ తిరిగా 10 సంవత్సరాలు ఐస్ బాక్స్లో వేసినట్టు అట్లా చేయకుండా తప్పనిసరిగా దానికి ఇంప్లిమెంటేషన్లో తీసుకువస్తాము. అంటే చైర్మన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, కానీ వస్తూనే ఉంటుంది. ఒక సంవత్సరం అయితే ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఖతం అవుతాయి, మళ్ళీ కార్పొరేషన్లు వస్తాయి. ఏదైనా ఈ రిపోర్ట్ మీద డెఫినెట్గా పక్కడబందీగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మీరు రాబోయే దినాల్లో చూస్తారు. తప్పనిసరిగా కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు వాళ్ళు చాలా నెగ్లెక్టెడ్గా ఉన్నారు. కొన్ని క్యాస్ట్లో వాళ్ళకు అసలు గుర్తింపే లేదు. అలాంటి వాళ్ళని కూడా ఈ క్యాస్ట్ సర్వేని చేపట్టి వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించది, వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకుంటుంది. వాళ్ళు ఏం చర్చిస్తారో నాకు తెలియదు. నేనైతే మీ ద్వారా కేసీఆర్కు అప్పీల్ చేస్తున్నా. కేసీఆర్, నువ్వు ఇంటిగ్రేటెడ్ సర్వే చేసినావు,
ఆ సర్వే ఏమైంది, ఎట్లా అయింది, అసెంబ్లీలో ఒకసారి నీ అనుభవం చెప్తే ఈ ప్రభుత్వాన్ని కూడా కొన్ని సూచనలు చేయగలుగుతావు. కాబట్టి రేపు రా అసెంబ్లీకి వచ్చి మీ సలహా సూచనలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇక నేను గవర్నమెంట్ అడ్వైజర్గా నాకున్న సమాచారం ప్రకారంగా చెప్తా, అది తీసుకొస్తారా రేపు కేసీఆర్కు అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పండి, మేము కులగరణ సర్వే, మేము హౌస్ హోల్డ్ సర్వే చేసింది ఇది అని చెప్పు. మనం దమ్ముంటే వాళ్ళకు చెప్పి వాళ్ళు మాకు ఒప్పించాలా, మీ సర్వే మా సర్వేలో డిఫరెన్స్ ఏమని చెప్పాలా వాళ్ళు. అది 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 ఆ సంగతి నాకు తెలియదు. అది గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. నేను ఈరోజు ఇది ఇంత ధైర్యంగా ఈ డిసిషన్ తీసుకున్నందుకు నేను గవర్నమెంట్ను అప్రిషియేట్ చేస్తూ, నాతోని బీసీసీఎల్ చైర్మన్ శ్రీకాంత్, అలాగే మా స్పోక్స్ పర్సన్ చరణ్ గారు, మా పిసిసి సెక్రటరీ జావీద్ గారు, మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తాం. తర్వాత ఇంకా ఇది సబ్ కమిటీ రిపోర్ట్ మీదనే మాట్లాడినా. రేపు క్యాబినెట్, దాని తర్వాత అసెంబ్లీలో చర్చల్లో అపోజిషన్ వల్ల సూచనలు. ఇప్పుడే తమరే అడిగినారు కొంతమంది మిత్రులు, కేసీఆర్ గారి హౌస్ హోల్డ్ సర్వే గురించి ఏమంటారని. కేసీఆరే చెప్పాలా, నా హౌస్ హోల్డ్లో ఇట్లా చేసినా, నేను నా సర్వే రిపోర్ట్ ఇది ఉంది తీసుకో, నేను 10 years చేయలేదు, ఫెయిల్ అయిపోయినా, నేను ప్రజలతో క్షమాపణ అడుగుతున్నా, ఇప్పుడు ఇది నేను ఇస్తున్నాను నీకు అని గవర్నమెంట్కు సలహా సూచనలు ఇస్తే. ఎందుకంటే ఆయన కూడా గవర్నమెంట్ పైసలతో సర్వే చేసినాడు, కోట్లాది రూపాయలు పెట్టి చేసినాడు, కానీ దాని మూలకు పారేసినాడు. అది ఆయననే చెప్పాలా. నేను కూడా మీ ద్వారా ఏకీభవిస్తే, అయ్యా కేసీఆర్ గారు, తమరు రేపు అసెంబ్లీలో రండి, రేపు మీ హౌస్ హోల్డ్ సర్వే గురించి మీరు చేసినది మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయండి. అంతా రేపు ఆ సర్వే రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేస్తారు. ఇంకేం దాని మీద ఫైనల్ ఏం కాలేదు. అయినా దానికి రేపు నిన్న జరిగిన సబ్ కమిటీ రిపోర్ట్కి నేను యాజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు అడ్వైజర్గా ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చిన. థ్యాంక్ యూ. డిమాండ్ అయితే ఉన్నారు, సయ్యద్ లేరు, మొఘల్, అరబ్, పఠాన్, ఇలాంటి 14 ముస్లింకు సంబంధించిన వాళ్లకు రిజర్వేషన్లో లేరు. ఆ రిజర్వేషన్లో అప్పుడు చేసింది ఏమంటే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు క్రిమినలైజేషన్ తీయకున్నా కానీ ఎవరు అప్పర్ కాస్ట్ ఉన్నారో వాళ్ళను సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇవ్వమన్నారు. కానీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, సయ్యద్ కమ్యూనిటీ అండ్ పఠాన్ అండ్ ఇతర మొఘల్స్ వాళ్ళు, షియా కమ్యూనిటీ, బోరా కమ్యూనిటీ మాకు కూడా కల్పించండి. అది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అన్నీ చెప్తాం రేపు, ఎందుకంటే ఇది అన్అఫీషియల్. ఇది ఓన్లీ సబ్ కమిటీ రిపోర్ట్ క్యాబినెట్కి ఇచ్చింది. క్యాబినెట్ అప్రూవ్ అయినాక అసెంబ్లీలో పెడతాం. అసెంబ్లీ కంటే ముందు ఫిగర్స్ అన్నీ ఉన్నా కూడా చెప్పరాదు, బికాస్ అది సిస్టమ్ ఉంది. రేపు మీకు అసెంబ్లీలో 10కు క్యాబినెట్ అయినాక అసెంబ్లీలో అన్ని వివరాలతో డిస్కషన్ జరుగుతాయి. మీరు కూడా ఉంటారు అసెంబ్లీలో, కాబట్టి నేను కూడా ఆడనే ఉంటా. ఏదైనా ఉంటే నాతోనే అడగండి. అక్కడ అంటే ఇప్పుడు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ప్రకారంగా 50% సీలింగ్ సుప్రీంకోర్టుది ఉంది. కానీ మనకు
ప్రధానమంత్రి గారు మోదీ గారు 10% మళ్ళా రిజర్వేషన్, వీకర్ సెక్షన్ రిజర్వేషన్ తీసుకొచ్చినారు కదా ఈడబ్ల్యూసీ. దాని తర్వాత ఆ కేసెస్ ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా రాలే, దానికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. అంటే 50% దాటిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 9 షెడ్యూల్కు మన ఆల్రెడీ అసెంబ్లీ 2016లో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడే మైనారిటీస్కు రిజర్వేషన్ పెంచాలా, ఎస్టీస్కు రిజర్వేషన్ పెంచాలా అని 2 బిల్స్ పాస్ చేసి కేంద్రంలో స్టిల్ పెండింగ్ ఉన్నాయి ఇంకా. थैंक यू। रमजान बोले तो हलीम याद आती और हलीम बोले तो याद आता है हैदराबाद। आप कहीं से भी हो, आपका रिलीजन कोई भी हो, आपको अगर हलीम खाना है तो हैदराबाद आना है, पिस्ताश की हलीम खाना है। हलीम की लगाने की वजह यह है, नुमाइश में जो अमेरिका और लंदन, जर्मनी, जितने भी जो बाहर के यूरोपियन कंट्रीज के लोग हैं, क्योंकि सर्दी बहुत ज्यादा होती है तो सर्दी के अंदर छुट्टी लेके यहाँ पर आते इंडिया को। तो हलीम चाहिए था, तो हलीम हम शुरू कर दी।